మా తొగరాయి గ్రామం సుల్తానా మండలం లోపల తొగరాయి గ్రామం ఏంటంటే ఇప్పుడు బీసీ మహిళగా రిజర్వేషన్ సర్పంచ్ ఎలక్షన్స్లో రిజర్వేషన్ చేయడం జరిగింది. అట్టి రిజర్వేషన్ లోపల బీసీలో ఉందాం కూడా మేము మహిళ అయింది కాబట్టి మా యొక్క సతీమైనటువంటి వల్ల ఉండ తిరుమల గారిని నేను నామినేషన్ చేయడం జరిగింది. ఇదే క్రమంలో కూడా బీసీ వాళ్ళందరూ కూడా రేపు నామినేషన్లు వేస్తూ ఉంటారు. ఇందులో ఏదైతే ఉందో ఇదివరకు ఎస్సీ మహిళగా సర్పంచ్గా పోటీ చేసినటువంటి వ్యక్తి, అదేవిధంగా వాళ్ళ భర్త కూడా ఇదివరకు ఎస్సీగా పోటీ చేసినటువంటి వ్యక్తి సర్పంచ్గా, వీళ్ళు ఈరోజు మేము కన్వర్టెడ్ క్రిస్టియన్ అని వాళ్ళు ఏంటంటే అధికారులను కానీ రాజకీయ నాయకుల అండదండలతోటి వాళ్ళు క్రిస్టియన్ సర్టిఫికెట్ తీసుకొని బీసీగా మా బీసీ రిజర్వేషన్లోకి రావడం కోసం బాగా ప్రయత్నాలు చేస్తున్నారు ముమ్మరంగా. ఇది మంచి పద్ధతి కాదు. ఏదైతే రిజర్వేషన్ అనేది ఎవరైతే ఉన్నారో వారికే దక్కాలే. ఇక్కడ ఎస్సీలని లేకపోతే ఇంకా వేరే అని వాళ్ళు రావడం మంచి పద్ధతి కాదు. దీన్ని మాత్రం వీళ్ళు చేస్తే రేపు మా తొగరే గ్రామం లోపల మేమందరం కూడా మూకుమ్మడిగా ఉండి ఏదైతే ఉందో ఇంతకుముందు ఉన్నటువంటి రాజకీయ నాయకులను కలుపుకొని మిగతా బీసీ సంఘాలను కలుపుకొని అక్కడ మా గ్రామం ఉన్నటువంటి ప్రతి మహిళా సోదరిమణులను అందరినీ కలుపుకొని జాయింట్ యాక్షన్ కమిటీ ఏదైతే ఆ రకంగా ఏర్పడి అందరం కలిసి ఏదైతే ఉందో తప్పుడు ధృవీకరణ పత్రాలు, తప్పుడు ఆలోచన, అధికార దాహం కోసం ప్రలోభాలు ఇది దేనికోసం చేస్తున్నారు, ప్రజలను మభ్యపెట్టి ఏదైతే ఉందో అధికారం కావాలనే ఒక ఉద్దేశంతో ఏదైతే ఉందో నీకు రిజర్వేషన్లు నువ్వు కొట్లాడు, నీకు రిజర్వేషన్ వచ్చినప్పుడు తప్పకుండా మీకు అందరూ ప్రజలు సహకరిస్తారు. మీరు ఆ రకంగా చేయద్దు కదా, ఎంతవరకు కరెక్ట్ అది? ఇవాళ మీరు మా బీసీ మహిళల్లోకి మీరు ఎస్సీ వాళ్ళు వచ్చి మా బీసీలను మీరు విచ్ఛిన్నం చేయాలనుకుంటారా, లేకపోతే మీ అధికారం కోసమా, మీరేదో డబ్బు ఆలోచన కోసమా, ఎందుకోసం మీరు చేస్తారు? ప్రజాసేవ చేయాలంటే రాజకీయంగా ఒక సర్పంచ్ ఒక మహిళ ఉన్నంత మాత్రమే రాజకీయం చేయగానే మొత్తం ప్రజలందరినీ ఏదో ఊరినంతా ఉద్ధరించి ఏదో బాగు చేసి మొత్తం బంగారు రోడ్లు వేసిస్తా అనేది ఆలోచన ఉంటే మీరు ఏ రకంగా సేవ చేయవచ్చు. ఇదేదో తప్పుడు దారిలో వచ్చి తప్పుడు సర్టిఫికెట్ సంపాదించుకొచ్చి భయభ్రాంతం గురి చేసి ఏదైతే ఉందో రాజకీయ నాయకులను కాకుండా మిగతా అధికార యంత్రాంగాన్ని కూడా భయపెట్టించి పాపం వాళ్ళు ఇవ్వకపోతే కూడా వాళ్ళకు పనిష్మెంట్ లేకపోతే వాళ్ళకేదో భయభ్రాంతం గురించి ట్రాన్స్ఫర్లు చేయించి వేరే నీకు నచ్చిన అధికారులను తీసుకొచ్చుకొని సర్టిఫికెట్లు చేసుకొని రేపు పోటీ చేస్తామంటే తొగరాయి ప్రజలు చూస్తూ ఊకోరు. అదే కూడా మొన్న ఏదైతే ఉందో ఎమ్మెల్యే గారు కూడా మా తొగరాయి గ్రామంలో ఇందిరమ్మ క్వార్టర్స్ కోసం ముగ్గు వేయడానికి వచ్చినప్పుడు కూడా ఎస్సీ మహిళ అయితే మా చిలుక స్రవంతి ఉంటది, ఎస్సీ జనరల్ అయితే మా తమ్ముడు సతీష్ గారు ఉంటారు. అదే విధంగా కాకుండా కూడా ఒకవేళ జనరల్ అయినా కూడా జనరల్లో మా చిలుక స్రవంతి ఉంటది, చిలుక సతీష్ ఉంటారని చెప్పి మాట్లాడడం జరిగింది. అంటే వారికి కూడా తెలుసు మరి వీడు ఎన్ని రోజుల కింద మీరు మరి క్రిస్టియన్ గా మారారనేది తను కూడా మొన్న చెప్పడం జరిగింది మీటింగ్ లో మా గ్రామానికి వచ్చినప్పుడు. ఒక ఎస్సీ మహిళ క్రిస్టియన్ సర్టిఫికేట్ తీసుకొని బీసీ సర్పంచ్లు బీసీ మహిళ అయినందున మేము కూడా బీసీ అని క్రిస్టియన్ సర్టిఫికేట్ తీసుకొని ఒక ఎస్సీ మహిళ బీసీలకు వచ్చి నేను పోటీ చేస్తా అంటే మాకు కూడా కొంత ఇబ్బందికరంగానే అనిపిస్తుంది. అది బీసీలకు 30 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఒక్క పోస్ట్ కూడా రాలేదు మా గ్రామం నుంచి. ఇప్పుడు ఒక్కసారి సర్పంచ్ అని వస్తే ఎస్సీ అనే వీళ్ళు క్రిస్టియన్ సర్టిఫికేట్ పెట్టుకొని దాన్ని అడ్డం పెట్టుకొని మా గ్రామంలోకి వచ్చి మా గ్రామం నుంచి పోటీ చేస్తే 30 సంవత్సరాల నుంచి రాని రాజకీయ అవకాశం ఈసారి వచ్చినందుకు మాది సామాజిక వర్గం అయినా కానీ మేము బీసీలకే మేము అందరం సపోర్ట్ చేస్తా అని మేము రెడీగా ఉన్నాం. వాళ్ళకే సపోర్ట్ చేస్తాం, 100కు 100% సపోర్ట్ చేస్తాం. ఇట్లాంటి దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని దొంగ వ్యవహారాలు చేస్తే మేము ఎన్నటికి కూడా అది ఓర్చుకోము. తొగరాయి గ్రామం సుల్తానా మండలం తెలంగాణ వచ్చిన తర్వాత అప్పుడు ఎస్సీ మహిళా రిజర్వేషన్ కావడం జరిగింది తొగరాయి గ్రామం. అందులో నా భార్య మీద మరి సతీష్ సతీమణి చిలుక స్రవంతి గారు మరి పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్ల 2014లో పోటీ చేసిన తర్వాత మళ్ళీ 2 ఎలక్షన్ అప్పుడు కూడా జనరల్లో కూడా పోటీ చేయడం జరిగింది. మరి వాళ్ళ అవకాశం అనేది బీసీ సోదరులకు వచ్చింది. మరి మనం కూడా ఎప్పుడు మనమే అంటే అందరికి అవకాశం కల్పించాలి, అందరు రాజకీయంగా ఎదగాలి.
ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవకాశం వచ్చినప్పుడు దాన్ని మనం చేసుకుంటే దానికి ఒక అర్థం ఉంటుంది. ఈరోజు తొగరాయి గ్రామంలో బీసీ సోదరులకు నేను ఒకటే తెలియపరుస్తున్నా, మీరు దయచేసి మీరు బీసీ బిడ్డలై ఉంటే తప్పకుండా బీసీకే సపోర్ట్ చేస్తే మీకు భవిష్యత్, లేదంటే మీకే నష్టం జరుగుతుంది. బీసీ సోదరులారా, ఏ అభ్యర్థి పోటీ చేసినా మనందరం కలిసి, మేము కూడా, నేను ఒక ఎస్సీ అయినా కానీ నేను బీసీ బిడ్డలకే సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే రిజర్వేషన్ గవర్నమెంట్ ప్రాపరేషన్ ప్రకారంగా బీసీ మహిళ వచ్చింది. ఇలా బీసీలకే అవకాశం, ఇలా జనరల్ అయినా సంతోషం చేస్తే నేను అర్థం ఇట్లా మాట్లాడేది కాకుండా ఇలా ఒక మహిళగా వచ్చింది అవకాశం. వాళ్ళకు ఒక 20 సంవత్సరాల తర్వాత బీసీ రిజర్వేషన్ కావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా నువ్వు ఎస్సీ అయినా నేనే, జనరల్ అయినా నేనే, బీసీ మహిళలు నేనే, మరి అన్నిటికీ నువ్వు నాకు ఊరికైనా ఆధిపత్యం అనుకున్నాను అక్కడ తోరైలా. ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ గారు మరి ఇలా కల్పించిన రిజర్వేషన్ను తుంగలో దొక్కి ఇలా ఇట్లాంటి నాయకులు చేయబట్టి గ్రామంలో ఇంకా వేరే ఎస్సీకి అవకాశం లేకుండా చేస్తుండ్రు. దయచేసి రేపు బీసీ బిడ్డలు తొగరాయి గ్రామంలో ఎవరున్నా సోదరి మనలకు ఎవరున్నా బీసీ బిడ్డకు సపోర్ట్ చేసి ఈ అభ్యర్థులు పోటీ చేసే అభ్యర్థులు అందరికీ తెలియపరుస్తున్న ఒక సోదర భావంతో అందరు తప్పకుండా మీరు కలిసికట్టుగా చేసి ఇలా మీ బీసీలకు నా పూర్తి సహకారం ఉంటుంది. 100% గెలిపించుకొని ఇలా తొగరాయి గ్రామంలో బీసీ బిడ్డను జెండా ఎగరేయకపోతే ఇలా మనకే నష్టం బీసీ బిడ్డలు. కానీ ఇది తప్పు. ఇలా అధికారం ఉన్న దాంపత్యంతో ఇలా ఎమ్మెల్యే సహకారంతో ఇలా మేము కలెక్టర్ గారికి, ఆర్టీఓ గారికి, మరి ఎంఆర్ఓ గారికి కూడా వినతి పత్రం సమర్పించడం జరిగింది. అదేవిధంగా మరి అధికారుల దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా ఇలా అధికార ప్రభుత్వంతో ఇలా ఎమ్మెల్యే అండదండలతో ఇట్లా చేస్తే అన్నగారు ఇది రాజకీయం అనేది 5 ఏళ్ల చరిత్ర, కానీ మీరు కూడా నా గురువే అయినా అన్న ఇలా ఎవరికి వచ్చిన అవకాశాన్ని వాళ్ళకి తప్పకుండా మీరు కల్పించి చెప్పి బాధ్యత ఒక పెద్ద మనసుతోని ఇలా ఒక మహిళగా తప్పకుండా బీసీలకు వచ్చింది, బీసీలుగా వేసి ఓట్లు గెలిపిస్తే అన్న మీకు కూడా ప్రజలు కూడా ఎవరైనా ఓట్లు వేసిండ్రు, బీసీ బిడ్డలు ఓట్లు వేసిండ్రు, ఓట్లయితే ఇలా మీరు ఎమ్మెల్యే అయ్యారు. లేదంటే అన్న ఇలా మీరు ప్రతి గ్రామం నుంచి కూడా బీసీ బిడ్డలతో ఇలా మీరు ఎమ్మెల్యే గెలిచారు. అది మీరు గుర్తులు పెట్టుకొని తప్పకుండా రాబోయే కాలం లోపల ఈ మూల్యం కూడా అన్న మీరు ఇప్పుడు న్యాయం చేయకపోతే ఈ మూల్యం కూడా కాన్స్టెంట్ కాదు, ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మూల్యం చెల్లించుకోక మీరు తప్పదని చెప్పి నేను సభాముఖంగా తెలియపరుస్తూ, కానీ ఇట్లా దొంగ పత్రాలు సృష్టించి ఇలా దొంగతనం చేసి ఇలా బీసీలను మోసం చేస్తే బిడ్డ ఖబర్దార్, ఇలా నువ్వు చేసినటువంటి తప్పుకు ఇలా తొగరాయి గ్రామంలో బీసీలందరూ కూడా తలవంచుకొని తప్పకుండా బీసీ బిడ్డ చేయకపోతే బీసీలకే నష్టం జరుగుతుంది. దయచేసి మీరు చెప్తున్నా, 2 ఏళ్ళ దండం పెడుతున్నా, మీరు అందరూ దయచేసి బీసీ మహిళలను గెలిపిస్తాం, అందరూ ఐక్యతగా ఉండి తప్పకుండా జెండా ఎగరేస్తామని చెప్పి. అది తొగరాయి గ్రామం, సుల్తానాబాద్ మండల్, పెద్దపల్లి జిల్లా. బీసీ వర్గాలకు 42% బీసీ రిజర్వేషన్లు అని ఇలా గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ బీసీ వర్గాలు 42% అని ఆపింది ఎలక్షన్ అప్పుడు. మరి ఇప్పుడు మళ్ళా బీసీ వర్గాలకు గ్రామాలలో బీసీ మహిళలకు, మా తొగరాయి గ్రామంలో బీసీ మహిళ వచ్చింది. మాకు బీసీ మహిళ వస్తే మేము బీసీ మహిళగా పోటీ చేస్తున్నాం.